ఐపీఎల్ 2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 143 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. అయితే అనంతరం ఎస్ఆర్హెచ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ అయితే ఈ మ్యాచ్లో మేము ఓడిపోవడానికి ముఖ్య కారణం మా బ్యాటింగ్ అలాగే బౌలింగ్ అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మేము ఈ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే ఏమాత్రం బాగోలేదని అన్నాడు. దీంతో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు.